ప్రైవేట్ హాస్పిటల్స్ తీరుపై గవర్నర్ అసంతృప్తి, పేషెంట్లను డాక్టర్లు ప్రేమగా చూడాలని సూచన. సిటీలో పక్కగా పారిశుధ్య కార్యక్రమాలు, స్వచ్ఛ ఆఫీసర్లు నియమించిన బల్దియా. డీజిల్ దొంగల ముఠా గుట్టురట్టు, 4 అరెస్ట్, 90 లక్షలు స్వాధీనం. నెక్లెస్ రోడ్లో హార్టీ ఎక్స్పో ప్రారంభం, ఆకట్టుకున్న పూల మొక్కలు. మళ్లీ పెరిగిన కూరగాయల ధరలు, కొనలేక ఇబ్బంది పడుతున్న జనం. అప్డేట్స్ చూస్తే పేషెంట్లతో ప్రేమగా మాట్లాడాలని డాక్టర్లకు సూచించారు గవర్నర్ నరసింహన్. హైదరాబాద్ లో జరుగుతున్న వీనస్ వైద్య సదస్సును ప్రారంభించిన ఆయన ప్రైవేటు హాస్పిటల్లో పేద మధ్యతరగతి పేషెంట్లకు అందుతున్న ట్రీట్మెంట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ధరల స్థిరీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొంత మార్పు రావాల్సిందన్నారు గవర్నర్ నరసింహన్. మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికీ రోగుల విషయంలో ఇంకా సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. పేషెంట్లను ప్రేమగా మాట్లాడించి రోగం నయం చేసేలా ప్రయత్నించాలే తప్ప భయపెట్టొద్దన్నారు. పేద మధ్యతరగతి రోగులు మంచి ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ కి వస్తున్నందున ధరల స్థిరీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. Sir, the doctor-patient relationship is one of the most important relationships in life. Please remember that. When a patient comes to you with pain, for you he is probably one of the 100 patients that you see in a day. But for him you are the only one. Please remember this when you handle a patient. The sensitivity that is required, the comfort that is required, the confidence that is required to be put into the patient is, I think, does wonders. వీనస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సును ప్రారంభించారు గవర్నర్. ఖరీదైన టెస్టులు రిపీటెడ్ గా చేస్తుండటం కూడా పేషెంట్లకు భారం అవుతుందన్నారు. పేషెంట్ బతకడని తెలిసి కూడా ఐసీయూలో పెట్టొద్దని సూచించారు. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి ఏంటో కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. That when a patient comes to you, try and see whether you can take a holistic approach to the problem. Because what happens is many times, because of super specialization and micro specialization, if a patient comes to you, look at just that one problem and are not looking at a holistic concept, in which case there might be other problems related to it. So also in terms of, so the diagnosis becomes very, very important. I mean, it's not just a random series of tests that have to be undertaken to find out what the ailment is. Please don't do that. సదస్సులో పలువురు ఉత్తమ ప్రతిభ కనబర్చిన డాక్టర్లను గవర్నర్ అభినందించారు. 3 రోజుల పాటు జరగనున్న వీనస్ సదస్సులో నరాల సంబంధిత వ్యాధులు పెరుగుతుండటంపై చర్చించనున్నారు డాక్టర్లు. హైదరాబాద్ లో స్వచ్ఛత, పారిశుధ్య కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే సిటిజన్స్ కు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించనుంది. స్వచ్ఛ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రతి వార్డుకు స్వచ్ఛ ఆఫీసర్లు నియమించింది బల్దియా. కార్పొరేట్ వార్డు పరిధిలో స్వచ్ఛతా కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు అధికారులు. సిటీలో శానిటేషన్ పై ఫోకస్ చేస్తోంది జీహెచ్ఎంసీ. పారిశుధ్యంపై మరింత దృష్టి పెట్టేందుకు ప్రత్యేకంగా స్వచ్ఛ ఆఫీసర్లను నియమించింది. శానిటేషన్ అధికారులు, సిబ్బంది, ప్రజలకు మధ్య అనుసంధానంగా స్వచ్ఛ అధికారులు పనిచేయనున్నారు. ఓపెన్ గార్బేజ్ పాయింట్లలో చెత్త వేసే సమయం గుర్తించడం, టాయిలెట్ల క్లీనింగ్, స్వీపింగ్ నిర్వహించే సమయం తదితర వివరాలను స్వచ్ఛ అధికారులు సేకరించి కంట్రోల్ రూమ్ కు పంపనున్నారు. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా ట్యాబ్లను అందించారు. ఈ అంశాల మానిటరింగ్ కోసం డైలీ మానిటరింగ్ టూల్ అనే యాప్ను రూపొందించింది జీహెచ్ఎంసీ. నగరంలో స్వచ్ఛ కార్యక్రమాల కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం నానో కార్లకు కెమెరాలను పెట్టి వీధుల్లో తిప్పనున్నారు. సిటీలో ఎక్కడ చెత్త ఉంది, ఎక్కడ శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేయడం లేదనే అంశాలను టైం టు టైం పరిశీలించి ఫీల్డ్లో ఉన్న అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు. ప్రతి సర్కిల్ కు ఒక స్వచ్ఛంద సంస్థను సెలెక్ట్ చేసి 6 నెలల పాటు స్వచ్ఛ కార్యక్రమాలపై జనానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఇక నిబంధనలను అతిక్రమించి స్వచ్ఛ కార్యక్రమాలకు ఆటంకం కలిగించే వారికి జరిమానాలు విధించాలని బల్దియా డిసైడ్ అయింది. ముంబై, ఇండోర్ నగరాల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ పై స్థానిక నగరవాసుల్లో ప్రత్యేక భయం ఉంటుందని, హైదరాబాద్లోనూ స్వచ్ఛతకు భంగం కలిగించే వారి పట్ల జీహెచ్ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించేలా చూడాలని భావిస్తోంది. హెచ్సియు స్కాలర్ వేముల రోహిత్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు రోహిత్ వేముల తల్లి, దళిత సంఘాల నేతలు హెచ్సియు గేట్ దగ్గరకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు పోలీసులు. అడ్డుకోవడంతో వర్సిటీ గేట్ ముందు బైఠాయించారు. విద్యార్థులు భారీగా హెచ్సియు గేట్ దగ్గరకు చేరుకుంటుండటంతో భద్రతను పెంచారు పోలీసులు. అహ్మద్ వాళ్ళ అమ్మగా వచ్చారు, ఫాతిమా నఫీజ్ వచ్చారు ఢిల్లీ నుంచి. వాళ్ళ అంటే మాకు అలో ఇవ్వలేదు, మాకు ముందు పర్మిషన్ ఇవ్వలేదు లోపలికి వెళ్ళడానికి. ఇక్కడే మేము గొడవ చేసాము, గేట్ దగ్గర గొడవ చేసాం. తర్వాత పిల్లలు వాళ్ళతో గొడవ అయిన తర్వాత ఎక్కడో లోపల పంపించారు. కానీ మీడియాకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే లోపల ఏం జరుగుతా ఉందో బయట వాళ్ళకి తెలియకూడదని చెప్పేసి వాళ్ళు పోలీసులు అంతా ఇట్లాంటి చర్యలు పూనుకుంటా ఉన్నారు. చూసాక ఆల్మోస్ట్ సైబరాబాద్ కమిషనరేట్ మొత్తం దాదాపు 15 కాళ్ళు వెళ్ళినాయి లోపలికి. పోలీస్ కాళ్ళు మొత్తం 15 కాళ్ళు వెళ్ళినాయి లోపలికి. సో ఎందుకు ఇంత పోలీసులు విద్యార్థులు ఏమైనా తీవ్రవాదులు లోపల వాళ్ళ గన్స్ ఉన్నాయా, వాళ్ళ దగ్గర మారణాదేవులు ఉన్నాయా? ఎందుకు భయపడుతున్నారు మీరు రోహిత్ వేముల వర్ధంతి గురించి? మీకున్న ప్రాబ్లం ఏంటి? 4వ తారీఖు 2019 మేము అందరం కలిసి ఆ వెలివాడ దగ్గర మా మిత్రుడు, మేము కోల్పోయిన మా మిత్రుడు రోహిత్ని స్మరించుకుంటూ ఉండగా మా మీద అసత్య ప్రచారం చేస్తూ మేము అక్కడ తవ్వినామని చెప్పి కొత్తగా మీ మీద వెలివాడను మళ్ళా నిర్మిస్తున్నట్టు సృష్టించి మా మీద కేసులు పెట్టడం జరిగింది. మేము పెట్టిన కేసులు మాత్రం పోలీసులు ఇంతవరకు రిజిస్టర్ చేయకపోగా ఆ రోజు నుంచి ఏదైతే రోహిత్ వేముల 2015లో ఎప్పుడైతే అప్పారావు ఈ యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన యొక్క దురాఘాతాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజుకి దళిత విద్యార్థులకి, దళిత బహుజన మార్జినల్ స్టూడెంట్స్కి ఇప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు. అది న్యాయం జరగాలంటే ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు బంజారా హిల్స్ పోలీసులు. ఈ నెల 9న ఉదయం ఏసీపీ ఆఫీస్ దగ్గర ఓ వ్యక్తిపై దాడి చేసి దోచుకున్న ముగ్గురిని పట్టుకున్నారు. మహ్మద్ ఇస్మాయిల్, మహ్మద్ ఫైసల్, అఫ్సర్ పాషాను అరెస్ట్ చేశామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్. ఈ కేసులో A1గా ఉన్న మహ్మద్ ఫైసల్ పై చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయన్నారు. నగర్ కి సంబంధించినంత వరకు ఎవరు షరీఫ్ అండ్ ఇమ్రాన్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అది కాకుండా సోహెల్ అండ్ రాజ్ అండ్ సోహెల్ వాళ్ళ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, దీంట్లో ప్రోగ్రెస్ కూడా అయ్యింది ఇన్వెస్టిగేషన్. వాళ్ళు రౌడీ షీటర్స్ ఇంతకు ముందు, మళ్ళీ కూడా పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడం జరుగుతుంది. డీజిల్ దొంగిలించే ముఠా గుట్టురట్టు చేశారు మల్కాజ్గిరి సీసీఎస్ పోలీసులు. గట్కేసర్ సమీపంలోని ఇండియన్ భారత్ డీజిల్ పైప్ లైన్ కు కన్నం వేసిన 12 మంది అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. డీజిల్ పైప్ లైన్ కు హోల్ చేసి 1000 లీటర్ల డీజిల్ ను దొంగిలించిన 4గురిని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. మరో 8 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 90 లక్షల నగదు, డీజిల్ ట్యాంకర్, స్కార్పియో, బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. గట్కేసర్ నుంచి చర్లపల్లికి ఒక డీజిల్ పైప్ లైన్ రన్ అవుతున్న పైప్ లైన్ నుంచి హోల్ చేసి దాంట్ నుంచి డీజిల్ థెఫ్ట్ చేస్తున్న ఇంటర్స్టేట్ గ్యాంగ్ సంబంధి 4గురిని మనం అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి 90,40,000 క్యాష్, ఈ డీజిల్ సరఫరా చేస్తున్న ట్యాంకర్, దొంగతనం కోసం వాడిన ఒక మహేంద్ర స్కార్పియో వెహికల్, ఈ డబ్బుతో పర్చేస్ చేసిన ఒక హోండా యాక్టివా వెహికల్, తర్వాత ఒక సామ్సంగ్ సెల్ ఫోన్ ఈ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ని పెట్టి ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మోడస్ ఆపరెండితో పార్క్ చేసిన కార్లను లక్ష్యంగా చేసుకుని అందులోని విలువైన వస్తువులను దోచుకెళ్లే అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు కేపీహెచ్పీ పోలీసులు. జేఎన్టీయూ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో చేసిన నేరాలను అంగీకరించారు. మహారాష్ట్రకు చెందిన నానా మాణిక్ పవార్ మరో 7గురితో కలిసి కార్ల అద్దాలు పగలగొట్టి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి 6.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర ల్యాప్టాప్ దొంగల ముఠాను పట్టుకోవడం అనేది జరిగింది. అందులో దాదాపు 7 మంది మహారాష్ట్రకు సంబంధించిన వారు. పార్టీ గ్యాంగ్ అనే వీళ్లకు పేరు. వీళ్ళు గత చాలా సంవత్సరాలుగా నేరాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్రలో ఎక్కువ నేరాలు చేస్తున్నారు. మన దగ్గర కూడా అడపాదడపా చేసిన సంఘటనలు కూడా దృష్టికి వచ్చాయి.
వీళ్ళు ప్రత్యేకంగా పిక్ పాకెటింగ్ అక్కడ మహారాష్ట్రలో చేసేవారు. బట్ ఇక్కడ ఒక వెహికల్ తో వచ్చి 2 రోజుల్లోనే దాదాపు 8 అఫెన్స్లు నేరాలు చేయడం జరిగింది. ఈ 6 ల్యాప్టాప్లతో పాటు దొంగిలించబడిన బ్యాగ్స్, వాటితో పాటు కార్ వెహికల్ కూడా, అంటే వాళ్ళు వెహికల్లో వచ్చారు, ఆ వెహికల్ కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు దాదాపు గతంలో అంటే మహారాష్ట్రలో కూడా చాలా కేసులు ఉన్నారు కాబట్టి ఇక్కడి కేసు రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ అయినట్టు తెలిసిన జైలు నుంచి, బొంబాయి జైలు నుంచి. మరి అవన్నిటికి వివరాలు సేకరించిన తర్వాత ఫర్దర్ మరి పీడీ యాక్ట్ లో పెట్టడానికి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నెత్తురోడుతోంది. యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఓఆర్ఆర్. అతివేగానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్ తోడవటంతో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పెరిగిన ప్రమాదాలు మృతుల కుటుంబాల్లో దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. దీంతో ఔటర్ పై ట్రావెల్ సేఫా కాదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాహనదారులు. హంగు ఆర్భాటాలతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదాలకు అడ్డాగా మారుతోంది. ట్రాఫిక్ లో చిక్కుకోకుండా సాఫీగా సురక్షితంగా ప్రయాణించేందుకు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ మధ్య ఓఆర్ఆర్ పై ప్రమాదాలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోనే ఔటర్ పై ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్తున్నారు పోలీసులు. రయ్యమంటూ అతివేగంగా వాహనాలు నడపడంతో అవి కంట్రోల్ కాక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఔటర్ పై రాత్రి సమయాల్లో జరిగే ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. నిద్రమత్తులో డ్రైవ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ఓఆర్ఆర్ పై పెరిగిన ప్రమాదాల్లో 8 మంది చనిపోయారు. చాలా మంది గాయాల పాలయ్యారు. ఇబ్రహీంపట్నం కొంగరకాలన్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో 4 చనిపోగా 4 గాయపడ్డారు. అంబులెన్స్ ను కారు వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు. నాగార్జున సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర జరిగిన మరో ప్రమాదంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఇందులో 1 చనిపోయారు, 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఇలా వేరువేరు ప్రమాదాల్లో మరో 2 చనిపోయారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదిబట్ల పిఎస్ పరిధిలో ఓఆర్ఆర్ పైన బెంగళూరు దగ్గరలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అక్కడ దీంట్లో ఏంటంటే హెక్సా వెహికల్ కంప్లీట్గా రైట్ సైడ్ వచ్చి ఒక అంబులెన్స్ను యాక్సిడెంట్ జరగడం జరిగింది. అంబులెన్స్ తగిలింది. సో దీంట్లో అంబులెన్స్లో ఉన్నటువంటి మొత్తం వ్యక్తుల్లో 2 స్పాట్లో చనిపోయారు, ఇంకో అతను షిఫ్ట్ చేస్తుంటే చనిపోయారు. తర్వాత హాస్పిటల్లో ఒక అతను చనిపోయారు. సో వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి అండ్ రామారావు, డ్రైవర్ శివ, ఈ 4 ఇప్పటి వరకు చనిపోయినారు. మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ ఏం లేదు వాళ్ళకు. సో దీంట్లో కంప్లీట్గా హెక్సా వెహికల్ మిస్టేక్ ఉంది. కంప్లీట్గా రైట్ సైడ్ ఎదురపోయి రైట్ సైడ్ వచ్చినాడు. రైట్ సైడ్ వచ్చి బెంగళూరు దగ్గర దిగేది ఉండే, అంతకంటే ముందే రైట్ సైడ్ కొట్టడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్ లిమిట్ పాటించాలని, నిర్లక్ష్యం తగదని సూచిస్తున్నారు పోలీసులు. రోజుకో కొత్త రకమైన జబ్బులు జనాన్ని నీడలా వెంటాడుతున్నాయి. వీటిలో 40% జబ్బులు నరాల బలహీనత వల్లే వస్తాయంటున్నారు డాక్టర్స్. న్యూరో రిలేటెడ్ డిసీజ్ లో ఎక్కువగా దీర్ఘకాలిక జబ్బులు ఉంటుండగా మరికొన్ని ప్రాణం మీదకి తెస్తాయని హెచ్చరిస్తున్నారు. జనాలు ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టకపోవటం వల్ల కొన్ని జబ్బులు వస్తూ ఉంటే మరికొన్ని తెలియకుండానే ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వీటిలో క్యాన్సర్ మినహాయిస్తే ఎక్కువగా నరాల సంబంధిత వ్యాధులే ఉంటున్నాయి. నరాల సంబంధ వ్యాధుల్లో కొన్ని వంశపారంపర్యంగా వస్తుండగా మరికొన్ని ఇతర కారణాలతో వస్తున్నాయి. మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే డిసీజ్ తో నరాల క్షీణత ఏర్పడి 18 ఏళ్లు నిండకుండానే చనిపోయే అవకాశం ఉంది. చిన్నప్పుడు జారిపడటం, స్పృహ కోల్పోవడంతో మొదలయ్యే ఈ వ్యాధి తర్వాత అన్ని అవయవాలపై ఎఫెక్ట్ చూపి మంచానికి పరిమితం చేస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. నరాల జబ్బుల్లో డుషెన్ అనే డిసీజ్ కేవలం మగవారిలో మాత్రమే వస్తుందని, ఇది తండ్రి జీన్స్ లోంచి వచ్చి తిరిగి మగవారికే సోకుతుందంటున్నారు. వంశపారంపర్యంగా వచ్చే న్యూరాలజీ ప్రాబ్లమ్స్లలో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఈ మస్కులర్ డిస్ట్రోఫీస్. మస్కులర్ డిస్ట్రోఫీస్ అనేది ఇది వంశపారంపర్యంగా వచ్చే కండరాల జబ్బు. ఇందులో ఏంటంటే ఒక మదర్ నుండి వచ్చే ఒక మ్యూటెంట్ క్రోమోజోమ్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ డుషెన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది మామూలుగా మా అబ్బాయిలలో చూస్తుంటాము మనం. వీళ్ళ లైఫ్ స్పాన్ అనేది యూజువల్గా మ్యాక్సిమం 18 years వరకు ఉంటుంది. ఆ 18 years వరకు వీళ్ళు శ్వాసకు సంబంధించిన జబ్బులతోటి యూజువల్గా మరణించడం అనేది జరుగుతుంటుంది. అంతేగాక గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే న్యూరో డిసీజ్ తో ప్రస్తుతం ఎక్కువ మంది బాధపడుతున్నారు. హైడ్రోసెఫాలస్ డిసీజ్ తో దవాఖానాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఈ మధ్య కాలంలో పెరిగింది. ఎక్కువ దూరం నడవలేకపోవడం, చేతులు బిగుసుకుపోవటం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలని చెప్తున్నారు డాక్టర్లు. షుగర్ ఉండేవారిలో వచ్చే డయాబెటిక్ న్యూరోపతి జబ్బు కూడా ప్రాణాల మీదకు తెస్తుందని హెచ్చరిస్తున్నారు.
మతిమరుపు వ్యాధిని లైట్ తీసుకోవటం మంచిది కాదంటున్నారు. ఇక చాలా మందికి తెలిసే ఫిట్స్ ని కూడా నిర్లక్ష్యం చేస్తే రిస్క్ తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పోస్ట్ ఇన్ఫెక్షన్స్ జబ్బులలో మనం ముఖ్యంగా చెప్పుకునేది గులియన్ బెర్రీ సిండ్రోమ్. ఈ గులియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది యూజువల్గా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ మామూలుగా వచ్చే జలుబు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది, తగ్గిపోయిన తర్వాత ఒక 5-10 days తర్వాత చిన్నగా ఈ నరాల ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. నరాల ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయి ఈ పెరిఫెరల్ నర్వ్స్ అనేవి ఇన్వాల్వ్ కావడం వల్ల వీళ్ళు కింద కూర్చుంటే నిలబడలేకపోవడం కానీ, మెట్లెక్కలేకపోవడం కానీ, చేతులు అనేవి పైకి లేకపోవడం కానీ ఇది జరుగుతుంది. నరాలకు సంబంధించిన వ్యాధులను జీటీటీ, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ టెస్ట్లతో గుర్తించవచ్చు. తొందరగా గుర్తిస్తే నయమయ్యేవి ఎక్కువగా ఉండగా మరికొన్నింటికి వ్యాధి తీవ్రత తగ్గించే వీలుందంటున్నారు డాక్టర్లు. మొత్తం జబ్బుల్లో 40% న్యూరో రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయంటున్నారు డాక్టర్స్. వీటిలో చాలా వ్యాధులకు దగ్గరి పోలికలు ఉంటాయన్నారు. ఇలాంటి జబ్బులలో న్యూట్రిషనల్ న్యూరోపతీస్ని మనం కొంచెం దూరం చేసుకోవచ్చు. అలాగే డయాబెటిక్ రిలేటెడ్ న్యూరోపతీస్, డయాబెటిక్ రిలేటెడ్ మయోపతీస్ని మనము కొంచెం దూరం ఉంచే ఛాన్సెస్ ఉంటుంది. పెరాలసిస్, అపక్షవాతం కూడా మనము మ్యాక్సిమం తగ్గించవచ్చు. ఎందుకంటే సరైన వ్యాయామం, సరైన వెజిటేబుల్స్ ఇంటేక్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైందంటే బ్లడ్ షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనకు స్ట్రోక్ వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లైఫ్ స్టైల్ మార్చుకోవడం, రోజు వ్యాయామం చేయడం, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా వరకు న్యూరో రిలేటెడ్ డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు. వ్యాధులపై ప్రస్తుతం ప్రజల్లో అవగాహన పెరగటంతో ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు వచ్చేవారు పెరుగుతున్నారని చెప్తున్నారు డాక్టర్లు. 6వ ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో గార్డెన్ నర్సరీ మేళా నెక్లెస్ రోడ్ లో ప్రారంభమైంది. రకరకాల గార్డెనింగ్ మొక్కలు, పూల మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. ఎక్స్పోలో కొత్త రకం హోమ్ గార్డెన్ మొక్కల కాన్సెప్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 5 రోజుల పాటు ఈ ఎక్స్పో కొనసాగనుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో హార్టికల్చర్ ఎక్స్పో ప్రారంభమైంది. రకరకాల పూల మొక్కలు, పంట మొక్కలను ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు. ఇండోర్, అవుట్డోర్ మొక్కలతో పాటు మొక్కలకు సంబంధించిన 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 80 స్టాల్స్ లో నర్సరీ, గార్డెనింగ్ మొక్కలుంటే 20 స్టాల్స్ లో మొక్కలకు సంబంధించిన కుండీలు, గార్డెనింగ్ మొక్కల మెటీరియల్స్, వర్మీ కంపోస్ట్ అందుబాటులో పెట్టారు. హార్టికల్చర్ ఎక్స్పో 2015లో ప్రారంభమైందని, ఏటా 2 సార్లు నిర్వహిస్తున్నట్టు ఆర్గనైజర్స్ చెబుతున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం 6సారి అని చెప్పారు. ఈ అసోసియేషన్ నుంచి మేము పోయిన 15th నుంచి ఇప్పుడు ఇది 6వ ఆల్ ఇండియా హార్టికల్చర్ షో. దీంట్లో ఒక 100 స్టాల్స్ వచ్చాయి, నర్సరీస్ వచ్చాయి. నర్సరీస్ కాకుండా చాలా దానికి సంబంధించి పాట్ కానీ, మెటీరియల్ కానీ, సీడ్స్, ఇథనాలు అవి అన్నీ వచ్చినాయి. టెర్రా గార్డెన్, ఇంకొకటి వర్టికల్ గార్డెన్, ఇదంతా స్టాల్స్ ఇక్కడ ముఖ్యంగా వచ్చినాయి. కొత్త మన వెరైటీస్ కూడా చాలా వచ్చినాయి. దీంట్లో బయట దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసి ఇక్కడ మనకు అందుబాటులో పెట్టారు ఈ నర్సరీ వాళ్ళు. బెంగళూరు, పూణే, కోల్కతా, డార్జిలింగ్, హర్యానాతో పాటు తెలుగు రాష్ట్రాల రైతులు తమ లేటెస్ట్ గార్డెనింగ్ మెథడ్స్ ను ప్రదర్శిస్తున్నారు. టెర్రస్ గార్డెనింగ్ ట్రేడర్స్ వర్టికల్ గార్డెనింగ్ ప్రాధాన్యత, వాటి ఉపయోగాలు తెలిసేలా గార్డెనింగ్ మోడల్స్ ను ఎక్స్పోలో ఉంచారు. అగ్రికల్చరల్, హార్టికల్చర్ లో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ ను తెలుసుకోవచ్చని చెబుతున్నారు. టెర్రస్, రూఫ్ టాప్ గార్డెనింగ్ పై ఆసక్తి పెరగడంతో పలు సంస్థలు కొత్త రకం హోమ్ గార్డెనింగ్ పద్ధతులను పరిచయం చేస్తున్నాయి. ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్స్ అంటే మనకు మార్కెట్లో దొరికే విషతుల్యమైన కూరగాయలకు భిన్నంగా, అంటే మనకు దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి అంటే ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్స్. మనం ఇంట్లోనే వెజిటబుల్స్ పెంచుకోవడానికి హోమ్ క్రాప్ హెల్ప్ చేస్తుంది. సో దీనికి సంబంధించి మా దగ్గర 2 మేజర్ ప్రొడక్ట్స్ అనమాట. HIPS, హై ఇంపాక్ట్ పాలిస్టరీన్ గ్రో బెడ్స్, ప్లస్ జియో టెక్స్టైల్తో చేసిన గ్రో బ్యాగ్స్ అనమాట. సో ఈ హై ఇంపాక్ట్ పాలిస్టరీన్ గ్రో బెడ్ అనేది స్పెషల్లీ మేడ్ ఫర్ సాయిల్లెస్ కల్టివేషన్. అది ఇజ్రాయెల్ నుండి ఇంపోర్ట్ చేస్తాము. దానికి 15 years షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ప్లస్ ఈ జియో టెక్స్టైల్ గ్రో బ్యాగ్స్ అనేవి అంటే దీంతో కపుల్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి మనకు ప్లాంట్ గ్రోత్కి వచ్చేసరికి. ఒకటి టెంపరేచర్ రెగ్యులేషన్, అంటే సిన్స్ ది మెటీరియల్ ఇస్ ఫ్యాబ్రిక్, అది వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. వాటర్ అబ్జార్బ్ చేసుకొని మనకు సమ్మర్స్లో ఆ గ్రోత్ మీడియాకి కూలింగ్ ఎఫెక్ట్, అట్ ది సేమ్ టైం వింటర్స్లో వార్మ్నెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. హార్టీ ఎక్స్పో 5 రోజుల పాటు కొనసాగనుంది. ఎక్స్పోలో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సిటీలో కూరగాయల ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మార్కెట్లో ఉన్న అన్ని కూరగాయల ధరలు పెరగడంతో జనం కొనలేకపోతున్నారు. పెరిగిన కూరగాయల రేట్లతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. సిటీలో కూరగాయల ధరలు మళ్లీ పెరిగాయి. కానీ కొన్ని రోజుల క్రితం వరకు అందుబాటులో ఉన్న రేట్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. చలి, మంచు ప్రభావంతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది.
దీంతో డిమాండ్ పెరిగి కూరగాయల సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగాయని చెప్తున్నారు రైతులు. ధరలు తక్కువగా ఉన్నప్పుడే ఎంతో కొంత ఆదాయం ఉండేదని ఇప్పుడు రేట్లు పెరగడంతో కనీస పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు. పండుగని మొన్న 2 రోజులు 30 రూపాయలు ఉంది బోర్డు, 30 ఉంటే కూడా 25 అన్నారు. 25 అంటే ఇవాళ బోర్డు 25 వచ్చింది. 25 అంటే 20 ఇస్తావా, 15 ఇస్తావా, బాక్స్ 400 ఇస్తావా, 250 ఇస్తావా అనుకుంటూ పోతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ రేట్ అయింది, ఇట్లా కూడా కొంటలేరు. సాయంత్రం అయితే 3:30 1 గంట సంధి ఒక్క మనిషి 4 గంటల వరకు ఎవరు ఉండరు. పొద్దుమీకు వచ్చిన వాళ్ళు పూరా అధ్వానం అడుగుతారు. మాలు తక్కువ అయ్యింది, వర్షాకాలం తక్కువ ఉన్నది కాబట్టి ఆయన ఒక దగ్గర నీళ్ళు ఉన్న దగ్గరనే టమాటాలు ఉన్నాయి. అప్పుడేమో ఎల్వకు గడ్డల పొంటి అంతా టమాటా అవుతుండే. ఆ బావుల కాడ బోల్రు కొన్ని ఎండిపోయినాయి, కొన్ని ఉన్నాయి, ఉన్న దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం మాలు వెళ్తుంది. దానివల్ల రేట్ అవుతుంది. రేట్లు వారం రోజులు అవి పెరిగి కానీ ఎవ్వరు జనాలు వస్తలేరు. రోజుకు అమ్మినా ఏమి జనాలు వస్తలేరు అమ్మా, అస్సలు వస్తలేరు. అడ్డం రేట్లు అడుగుతారు, వస్తలేరు. ఏమో మరి ఇక బయట అంగళ్ళ గురించా మరి దేని గురించి ఏం జనాలు ఉన్నారమ్మా. సగం కాలే ఉంది మొత్తం రైతు బజార్. ఇవి ఉన్న వాళ్ళు ఎట్లా పోతుందేమో, ఇలా బేస్తారా వచ్చే గిరాకి. ఇక ఆదివారం సండే రోజు ఒక్క రోజు వస్తుర్రు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ టమాటా 25 రూపాయలు ఉండగా వంకాయ 40 రూపాయలు పలుకుతోంది. బెండకాయ 35, పచ్చిమిర్చి 35 రూపాయలు ఉంది. ఇక బీరకాయ 50, చిక్కుడు 40 రూపాయలు ఉండడంతో కొనలేకపోతున్నామంటున్నారు జనం. పండగ అయిపోయినాక కూడా కూరగాయల రేట్లు 40 రూపీస్కి తక్కువ అంటూ ఏవి లేవండి. ఏది పట్టుకున్నా 40 అనే చెప్తున్నారు. పేపర్లో ఉన్న రేటుకి ఇక్కడ రేటుకి చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా వాళ్ళని అడిగితే మాకు కూడా లాభం ఉండాలి కదమ్మా, మేము పంటలు పండించి తీసుకొస్తున్నామని అంటున్నారు. సండే మాత్రము విపరీతమైన రేటు ఉంటుందండి. ఈవినింగ్ టైమింగ్స్లో వాళ్ళు 30 రూపీస్కి 40 అట్లా అమ్మేసుకుంటారు. మళ్ళీ మార్నింగ్ ఉన్న ఫ్రెష్నెస్ ఈవినింగ్ ఉండదండి. 30 రూపీస్ అంటే అందరు కొనగలుగుతారు. ప్రతి ఇంట్లో ½ కేజీ అన్న కంపల్సరీ డైలీ వాడతారు కదండి. సండే 800 అట్లా తీసి పెట్టుకోవాల్సిందే కూరగాయలకి. రేట్లు మామూలుగా అంటే ఇంతకు ముందు ఉన్నవాటికి ఇప్పటికీ ఒక 5 రూపాయల ఇటాటి తేడా ఉంది. అందరూ సంక్రాంతి పండుగలకంతా కూడా లేబర్ కానీ ఎవరైనా వెళ్ళిపోయారు. తెంపేటందుకు పొలంలోకి వెళ్ళి పంట తేలేరు కాబట్టి దాంతో 2-3 రూపాయలు ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉంది. గిరాకు కూడా తక్కువనే ఉంది. అందరూ పండుగలకు వెళ్ళిపోయారు కదా, ఉన్నటువంటి వాళ్ళ హాస్టల్ బంద్ ఉన్నాయి, స్కూళ్ళు బంద్ ఉన్నాయి. దాంతో గిరాకు కూడా మామూలుగానే ఉన్నది. సరుకు కూడా అందరూ అవసరం ఉన్నంతనే తెచ్చుకున్నారు. 10 సంచులు తెచ్చేది ఒక సంచి వచ్చేసింది. దాంతో ఉన్నది కానీ మీడియం ఉన్నాయి రేట్లు. నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లలోనే ఇలా ఉంటే బయటి మార్కెట్లో రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇక వచ్చేది ఎండాకాలం కావడంతో రేట్లు మరింత పెరుగుతాయని చెప్తున్నారు వ్యాపారులు. సిటీలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి సందడి చేసింది. ఎంబీజే ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీలో పార్క్ హయాత్లో జరిగే ఎగ్జిబిషన్ కు సంబంధించిన కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. తరాష్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ ఎగ్జిబిషన్ లో జైపూర్ కు చెందిన భారీ ఆభరణాలతో పాటు రాయల్ కుందన్, పోల్కీ డైమండ్ జ్యువెలరీ ఫ్యాషన్ ప్రియుల కోసం అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు డిజైనర్లు రూపొందించిన డైమండ్ జ్యువెలరీలో మెరిసింది. Jewelry chala exquisite, chala rare kind of jewelry. Especially there are some exquisite and rare pieces. For example, this cup made out of 1200 carats of emeralds. Anta okate piece. And ఇది మీకు వరల్డ్ లో మళ్ళీ దొరకాలన్నా దొరకదు. ఇట్స్ లైక్ a collector's item. Our Indian jewelry techniques ని వాడుకుంటూ వీళ్ళు ఇలాంటి వెరీ రేర్ ఐటమ్స్ ని తయారు చేస్తున్నారు. కొన్ని ఏళ్ల తరబడి కలెక్ట్ చేసి జ్యువెలరీ పీసెస్ చేసినవి. సో దిస్ ఇస్ సంథింగ్, దిస్ అ బ్యూటిఫుల్ స్టోరీ బిహైండ్ ఎవ్రీ పీస్. అండ్ ఇది చాలా మంది జ్యువెలర్స్ చేయరు. వీళ్ళు ఫస్ట్ టైం ఇలా పీసెస్ ఆఫ్ ఆర్ట్ ని
జ్యువెలరీ టెక్నిక్స్ వాడి మనకు చూపడానికి హైదరాబాద్ వచ్చారు. సో వి ఆల్ హ్యావ్ టు బి రియలీ ప్రౌడ్. సిటీ లైఫ్ లో ఎక్కువ శాతం భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులే. ఇక ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ. మరి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే పిల్లల పరిస్థితి ఏంటి? ఇలాంటి వారి కోసమే సిటీలో డే కేర్ సెంటర్స్ అవసరం పెరిగింది. పిల్లల ఆలనా పాలనా చూసుకుంటామని భరోసా ఇస్తున్నాయి డే కేర్ సెంటర్స్. సిటీలో పెరుగుతున్న డే కేర్ సెంటర్స్ పై స్పెషల్ ఫోకస్. సిటీలో డే కేర్ సెంటర్స్ గత 10 ఏళ్లుగా బాగా ఫేమస్ అయ్యాయి. ప్రస్తుతం గల్లీకో డే కేర్ సెంటర్ వచ్చిందంటే ఏ స్థాయిలో వీటి అవసరం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్ టైం ను బట్టి ఇక్కడ టైం మాట్లాడుకుంటున్నారు తల్లిదండ్రులు. నెలల పిల్లల నుంచి 6-7 ఏళ్ల వరకు జాయిన్ చేస్తున్నారు. ఇదివరకు కేవలం డే కేర్ సెంటర్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు డే కేర్ తో పాటు నర్సరీ, స్కూల్ కలిపి ఒకే సెంటర్ లో నడుస్తున్నాయి. దీంతో ఒక్కసారి జాయిన్ అయితే 6-7 ఏళ్ల వరకు పిల్లలు ఒకే సెంటర్ లో ఉండొచ్చు. అయితే రోజు రోజుకి డే కేర్ సెంటర్స్ లో సౌకర్యాలు కూడా మారుతున్నాయి. అంది వచ్చిన టెక్నాలజీతో మెరుగైన సేవలు అందిస్తున్నాయి. డే కేర్ సెంటర్లలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని తల్లి తండ్రి బెంగపడాల్సిన పనిలేదు. ఆఫీసుల్లో పని చేసుకుంటూనే తమ మొబైల్లోనో డెస్క్టాప్ లోనో బేబీని చూసుకోవచ్చు. సీసీ కెమెరాలను ఇంటర్నెట్ కు కనెక్ట్ చేస్తున్న డే కేర్ సెంటర్స్ లైవ్ విజువల్స్ పేరెంట్స్ కి పంపుతున్నాయి. పీడియాట్రిషియన్ సలహాతో న్యూట్రిషన్ ఫుడ్ ను అందిస్తున్నాయి. ఇట్స్ 100% న్యూట్రిషియస్ ఫుడ్. మనం బయట తినే చిప్స్, మైదా, బిస్కెట్స్ ఇవన్నీ ఫుడ్ ప్రింట్ స్కూల్లో ఉండవు. ఇట్ విల్ బి లైక్ దాల్, పల్సెస్, dry fruits, sprouts, apples, bananas, all anything and everything which is healthy and which is recommended by nutritionist and also the pediatrician. So we strictly follow that. Artune they'll develop that cognitive and communication and all of the skills that is necessary for the child to develop. 24/7 there'll be a live CCTV footage. అంటే మనం బయట ఇప్పుడు వాళ్ళ ఆఫీసెస్ లో ఉండి కూడా మొబైల్ యాప్స్ లేకపోతే డెస్క్టాప్ ద్వారా మనం పిల్లల్ని చూడొచ్చు. కొన్ని సెంటర్స్ లో మహిళలను మాత్రమే నియమించుకుంటున్నారు. టీచర్స్, కేర్ టేకర్స్ కి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆటలు, పడుకోబెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా యాక్టివిటీస్ ని నేర్పిస్తున్నారు. 0 to 6 years of age where 90% of brain develops, we want to emphasize more on so that working parents are at peace and not missing out on the development of their own children. So this is what we want to spread awareness about, wherein parents can get best use of this early years so that children can be nurtured with freedom and ease in future. There's a child friendly center. When we done the safety and security is a prime, when we saw that the guard app, when you enter, we've used technology to an extent wherein the guard app is used to enter any visitor. So what happens is we are able to kind of note down who's visiting the center. It is completely female oriented center. సౌకర్యాలను బట్టి ప్యాకేజ్ వసూలు చేస్తున్నాయి సెంటర్స్. నెలకు 7-8 వేల నుంచి 15 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. సిటీలో ఉన్న వేల డే కేర్ సెంటర్స్ కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నాయి. అందుకు తగ్గట్టే రాబడి కూడా ఉంటోంది. పిల్లలకు ఏం జరిగినా భరించటానికి సిద్ధంగా ఉండాలి. డే కేర్ సెంటర్స్ మీద పెద్దగా నెగటివ్ రాకపోవడంతో పేరెంట్స్ పిల్లలను ధీమాగా పంపిస్తున్నారు. రవీంద్ర భారతిలో జరిగిన బంగారు తెలంగాణ నాటకం ఆకట్టుకుంది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఫైన్ ఆర్ట్స్ ఫిల్మ్స్ క్రియేటర్స్ అసోసియేషన్ సమర్పణలో జరిగిన నాటకానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాటకంలో అద్భుతంగా నటించిన కళాకారులను ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు పలువురు అభినందించారు. ఇవి హమర్ హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.